చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీస్ అధికారే నిబంధనలను బేఖాతరు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన చెబుతోంది. రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై ఓ ఎస్ఐ తన 6 ఏళ్ల మనవరాలికి కార్ డ్రైవింగ్ నేర్పిస్తూ హల్చల్ చేశారు. చిన్నారి స్టీరింగ్ పట్టుకుని వాహనం నడపడంతో రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇట్లా నువ్వు ఇట్లా డ్రైవింగ్ చేయొచ్చా? ఇట్లా ఒక కాలు ఏమైంది? మీ తాత పోలీసా? ఆటో గేర్ బాబు, టోటల్ నా కంట్రోల్ ఉంది. అది కూడా ఆటో గేర్, దాని గేర్ లేదు. నడిపిస్తారా? చిన్న పాపకు బండి, చిన్న పాపకి ఎట్లా ఇస్తావు నువ్వు? అరే ఊరికే రోడ్డు నీ సొంతం కాదు కదా, గ్రౌండ్ ఉంది కదా, గ్రౌండ్ లో కాదు, గ్రౌండ్ లో పోవాలి, ఇక్కడ పోవద్దు నువ్వు. ఇట్లా నువ్వు ఇట్లా డ్రైవింగ్ చేయొచ్చా? ఇట్లా ఒక కాలు అక్కడోటి ఇంకో కాలు పెట్టి, ఇది రోడ్డు నీ సొంతం కాదు. ఇది వేల మంది ప్రాణాలు ఉంటాయి, ఆ ప్రాణం కట్టిస్తావా నువ్వు బాధ్యత గల మనిషి లేదా? చిన్న పాపకేమైనా అయితే, ఆ చిన్న పాపకేమైనా అయితే ఏంది? నువ్వే నా బాధ్యత? నీకు ఆ మాత్రం తెలియలేదా? వేరేలో పెద్ద చెప్తున్నావు. అయితే ఈ ఘటనను చూసిన స్థానికులు రద్దీ రోడ్డుపై చిన్నారితో డ్రైవింగ్ చేయించడం ఏంటి అంటూ ప్రశ్నించగా ఎస్ఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ఇష్టం, నన్ను ప్రశ్నించడానికి మీరెవరు అంటూ వారిపై దబాయించినట్లుగా కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ అధికారి నిబంధనలు ఉల్లంఘించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. సో ఉదయ్, 6 ఏళ్ల మనవరాలకి డ్రైవింగ్ నేర్పిస్తున్నాను, కార్ డ్రైవింగ్ నేర్పిస్తున్నానంటూ అంతా దర్జాగా సమాధానం చెబుతున్నారా ఎస్ఐ? సో అక్కడ స్థానికులు ప్రశ్నించినప్పటికీ కూడా తిరిగి వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? సాధారణంగా చిన్న పిల్లలకు కార్ గానీ చిన్న 2 వీలర్ గానీ ఇవ్వాలంటేనో కొద్దిగా భయపడుతుంటారు. కానీ చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీస్ అధికారి నిబంధనలను బేఖాతరు చేసే పరిస్థితి రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై ఓ ఎస్ఐ తన 6 ఏళ్ల మన్మరాలకి కార్ డ్రైవింగ్ నేర్పిస్తూ హల్చల్ చేశారు. చిన్నారి స్టీరింగ్ పట్టుకుని వాహనం నడపడంతో రోడ్డుపై కూడా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ట్రాఫిక్ లో కూడా వాహనాలు కొంత ఇబ్బందికరంగా కూడా నెలకొంది. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వాహనదారులు కొంత ఇబ్బందులకు కూడా ఎదుర్కొన్నట్టు మనకు తెలుస్తోంది. ఘటన చూసిన స్థానికులు చిన్నారిని పట్టుకొని రద్దీ రోడ్డుపై డ్రైవింగ్ చేయడం ఏంటని ప్రశ్నించగా ఎస్ఐ కొంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. నా ఇష్టం, నన్ను ప్రశ్నించడానికి మీరెవరు, నేను పోలీసు అధికారిని అంటూ కూడా వారిపై దబాయించినట్లు కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చట్టాన్ని కాపాడుతున్న పోలీసు అధికారి నిబంధనలను ఉల్లంఘించడంపై తీవ్ర విమర్శలు కూడా వెలువెత్తున్నాయి. సాధారణంగా డ్రైవింగ్ గానే నార్మల్ మేజర్ డ్రైవింగ్ చేస్తేనే కొన్ని యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉంది. అలాంటిది చిన్నారులను సైతం డ్రైవింగ్ నేర్పించడంపై కొంత సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే సదరు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలంటే కూడా అటు సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా ఇప్పటికే ఎన్నో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా అధికారి అలాంటి అంశాలపై దృష్టి పెట్టకుండా ఇలా చిన్నారిని రద్దీ ఉండే ప్రాంతంలో కూడా డ్రైవింగ్ నేర్పించడం ఏంటని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా ఇప్పటికే సాధారణంగా డ్రైవింగ్ నేర్చుకోవాలంటే కూడా ఓపెన్ ప్రదేశాల్లో కానీ లేకపోతే డ్రైవింగ్ స్కూల్లో కానీ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ మైనర్ అయినటువంటి చిన్న బాలిక 6 ఏళ్ల బాలికకు కూడా డ్రైవింగ్ పై కూర్చోబెట్టి డ్రైవింగ్ నేర్పించడం, అది కూడా రద్దీ ప్రదేశాల్లో డ్రైవింగ్ నేర్పించడం ఏంటని చెప్పేసి ఆ అధికారికి కూడా సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సుధా. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ.